గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హరీష్. ఇది చెప్పబోయే టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇస్రో, అంటే తెలుగులో అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి దాని యొక్క చరిత్ర ఏంటండి. సో ఫస్ట్ మనకి ఇస్రో అనేది ఫార్మేషన్ అయింది యాక్చువల్ డేట్ ఏంటంటే 1969 ఆగస్ట్ 15. సో ఆగస్ట్ 15th రోజున ఇస్రో అనేటటువంటి అఫీషియల్గా దీని పేరు అనమాట అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐరన్ లేడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు ఆ ఇస్రో అనమాట ఫామ్ చేశారు. కానీ అంతకు ముందర మనకి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఖచ్చితమైనటువంటి పునాదులు కూడా పడ్డాయి. అంతకుముందులో ఎప్పుడంటే స్టార్టింగ్ హిస్టరీ మన ఇండిపెండెన్స్ డే 1947 ఇండిపెండెన్స్ డే తర్వాత మన ఉండేటటువంటి ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ లేకపోతే ఉండేటటువంటి రాజులు కానీ మ్యాక్సిమం భూభాగాల్ని కలుపుకోవడానికి మన ఇండియాలో కలుపుకోవడానికి ట్రై చేశారు. దీని మీద శాస్త్ర సాంకేతిక రంగాల మీద గ్రిప్ సాధించడానికి మనకు అప్పుడు ఉండేటటువంటి ఇంట్రెస్ట్ అనేది లేదు. రెండోది ఏంటంటే అక్కడ ఇండియా ఎకనామికల్ పరిస్థితి కూడా అప్పుడు బాగాలేదు. ఓన్లీ ప్రావర్టీ అంటే మనము ఆర్థికంగా నిలదొక్కడానికి సరిపడింది. సో అప్పుడు 1957 అక్టోబర్ 4న సోవియట్ యూనియన్ రష్యా అన్ని కలిసి ఉండేటటువంటి ఇప్పుడు రష్యా అప్పుడు అన్ని కలిసి ఉండేది. సో అప్పుడు ఏం చేశాయంటే స్పుత్నిక్ అనేటటువంటి ఉపగ్రహాన్ని లాంచ్ చేసింది. ఫస్ట్ టైము రాకెట్ సైన్స్ అంటే ఇలా ఉంటుంది అనుకొని ఆ స్పుత్నిక్ అనేటటువంటి ఉపగ్రహాన్ని లాంచ్ చేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అంతరిక్ష పరిశోధన సంస్థ వైపు అట్రాక్షన్ పడింది అనమాట. ఫస్ట్ టైం అంటే ఇలా అంతరిక్ష ప్రయోగాలు కూడా చేయొచ్చా, దీనివల్ల లాభం ఏంటనుకొని ఫస్ట్ టైం అన్ని దేశాలు కూడా దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు 1962లో అప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు అప్పటి వరకు మనకి ఏంటంటే యాక్చువల్గా మనం ఫోకస్ చేసేది ఆర్థికంగా ఎలాగ నిలదొక్కుకోవాలి, రెండోది ఆర్థికంగా ఎలాగ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి, మూడోది ఏంటంటే చైనా 1962లో చైనా ఇండియా వార్ జరిగింది. ఆ చైనా అన్ఫార్చునేట్లీగా మనం ఓడిపోయాం. చైనా ఇండియా వార్ జరుగుతున్నప్పుడు మనం ఓడిపోయాం. సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే పొద్దున్న రాబోతున్న రోజుల్లో కూడా మనకి న్యూక్లియర్ వెపన్స్ అవసరమని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని 1962లో గ్రేట్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఖచ్చితంగా మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండాలి, మనం ప్రయోగించవద్దు, ఎవరైనా పక్క వాళ్ళు ప్రయోగిస్తే మనం ఊరుకోవద్దు అనే వెపన్తో అనే సిద్ధాంతంతో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని 1962లో స్థాపించారు. దానికి హెడ్ ఏంటంటే హోమీ బాబా. సో అప్పుడే హోమీ బాబా హయాంలోటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో దీని కింద వన్ ఆఫ్ ది ఏజెన్సీ, నాట్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. ఇప్పుడు డిపార్ట్మెంట్ అటామిక్ ఎనర్జీ ఏంటంటే అది ఎవ్వరు కూడా రిపోర్ట్ చేయదు, డైరెక్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేస్తుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా సరే, ఒక దేశం మీద యుద్ధం చేయాలన్నా లేకపోతే యుద్ధం నుంచి అనమాట న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించాలన్నా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. దాని కింద ఒక స్పేస్ ఏజెన్సీ, నాట్ ఇస్రో, దాని కింద ఇండియన్ ఇకోస్పార్ అనేటటువంటి స్పేస్ ఏజెన్సీని పెట్టారు. అదేంటంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, భారత అంతరిక్ష ప్రయోగ వేదిక ఆ కమిటీ తెలుగులో. సో అది పెట్టారు. దీనికి ఎవరు హెడ్ చేశారంటే అప్పట్లో ఫేమస్ సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్. సో ఇక్కడ వరకు క్లియర్ ఉంది. సో ఇక్కడ వరకు మనం ఏం చేసింది ఏం లేదు. అప్పటి వరకు అంతరిక్ష ప్రయోగాల్లో కూడా మనం అసలు ఇంప్లిమెంట్ అనేది అసలు 1962 వరకు ఏం జరగలేదు. అసలు అక్కడితో అలాగే కనిపిస్తూ ఉంది. దీని యొక్క మెయిన్ ఏమేంటంటే వేరే దేశంలో అంతరిక్ష ప్రయోగాలు జరిగితే అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి రావడం, ఏంటి ఇంప్లిమెంటేషన్ అనేది అలా గుర్తించుకోవడం అంటే అక్కడితో ఆగిపోయింది. తర్వాత 1962 లాస్ట్లో ఏమైందంటే ముగ్గురు ఫేమస్ సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏంటంటే రామకృష్ణారావు అండ్ అరావముత్తేన్ అంటే ఫేమస్ సైంటిస్ట్. మనకు ఆ నేమ్ అనేది క్లారిటీగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెలియదు. మూడోది ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇది ముగ్గురు అప్పుడు ఫేమస్ సైంటిస్ట్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అయితేనేమి, రాకెట్ సైన్స్ అయితేనేమి, అప్పుడు ముగ్గురు చాలా ఫేమస్ సైంటిస్టులు. వీళ్ళు ముగ్గురిని నెహ్రూ గారు పిలిచి మనం ఇలాగే ఉండిపోతే రేపు పొద్దున్న మన దేశంలో ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉండిపోద్ది, ఇలాగే రాకెట్ సైన్స్ ఇలా ఉండిపోద్ది, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మీ ముగ్గురు వెళ్ళి నాసాకి వెళ్ళి ట్రైనింగ్ అవ్వండి అంటే నాసాకి వెళ్ళారు. నాసా
నాసా పంపించారు. నాసా వాళ్ళు ఏం చేశారంటే రండి మేము ట్రైనింగ్ ఇస్తాం ఓకే అనుకుని ముందు ఒప్పుకున్నారు. యూఎస్ఏ పరిస్థితి ఎలా ఉంటుందంటే మన ముందర జస్ట్ ప్రెస్ ముందు ఏం చేస్తుంది ఒప్పుకుంటుంది. తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ ప్రయోగాలు మీరు చేసుకోండి కానీ మేము ఎటువంటి ర్యాకెట్ సంస్థకు కానీ ర్యాకెట్ అనేటువంటి నాలెడ్జ్ని కానీ లాంచ్ ప్యాడ్ అభివృద్ధిని కానీ లేకపోతే ర్యాకెట్ని ఎలా ప్రయోగించాలి కానీ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వము అనుకుని వాళ్ళ ముగ్గురిని కూడా ఇన్సల్ట్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ టైంలో కార్టూన్స్ కూడా వచ్చాయి. మీ సైంటిస్టులకి మీ ఇండియాకి తినడానికి ఫుడ్డే లేదు, మీకెందుకు అసలు సైంటిస్ట్ అసలు ర్యాకెట్ అవసరం లేదనుకొని వాళ్ళని జస్ట్ యూజ్ అండ్ త్రో కింద పంపిస్తారు. అయితే భారతదేశం యొక్క అమెరికా యొక్క వాణిజ్య సంబంధాల దృష్ట్యా లాస్ట్ అమెరికా ఏం చేసిందంటే సరే ఇంతవరకు వచ్చారు కదా అనుకుని లాస్ట్లో మనకి అది ఇన్సల్ట్గా 1963 నవంబర్ 21 ఏం చేసిందంటే ఒక చిన్న ఉపగ్రహం, అది చాలా చిన్నది, అసలు అది వాళ్ళు యూజ్ చేసి పడేసింది అనుకోవచ్చు. దాన్ని ఏంటంటే మనకి ఇచ్చారు. ఆ ఉపగ్రహం పేరు నైక్ అపాచీ అనే ఉపగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. అది తీసుకొని మీరు ఏదైతే చేసుకోండి, మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వమో మీరు దాన్ని ప్రయోగించుకోండి, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమో అనుకుని ఇస్తారు. అప్పటికే మనము ఆల్రెడీ చిన్న లాంచ్ ప్యాడ్, అది తుంబాలో ర్యాకెట్లో లాంచ్ ప్యాడ్ అనమాట కేరళలో మనం అప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. తుంబా ఎందుకంటే స్పెషల్గా భూమధ్యరేఖ దగ్గరలో ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గర నుంచి పోయిందంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి వెళ్ళేటటువంటి వెహికల్స్కి తక్కువ ఫ్యూల్ క్వశ్చన్గా ఉంటుంది. సో అందుకే స్పెషల్గా ఎంచుకోవడం జరిగింది. అప్పటికి తుంబాలో ఉంది. తుంబాలో ఉంచనమాట ఇది ప్రయోగించినప్పుడు కూడా ఇది సక్సెస్ అయ్యింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రయోగించేటటువంటి లాంచ్ ప్యాడ్ కానీ ఆ ఉపగ్రహం కానీ దానికి ఉండేటటువంటి టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏ ఒక్కటి కూడా మంది కాదు. ఎగైన్ మనం అనమాట వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఎగైన్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మనకి అప్పుడే నాసా చిన్న హిస్టారికల్ మిస్టేక్ చేసింది. అదేంటంటే 1964లో ఒక టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 1964లో టోక్యో ఒలింపిక్స్ అనేవి అక్కడ జరుగుతున్నాయి. ఆ టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు మన నాసా ఏం చెప్పిందంటే మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ నాసా ప్రపంచ దేశాలు మొత్తం చూసినట్టుగా టోక్యో ఒలింపిక్స్ యొక్క సినారియో మొత్తాన్ని కూడా వరల్డ్ మొత్తాన్ని చూపెట్టింది. ఎలా అంటే రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా మొత్తం చూపెట్టింది. అప్పటికి దానికి నాసా యొక్క మనకి అంటే మనకి ఇండైరెక్ట్గా మోసం చేస్తుంది అనుకొని 1965లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డిసిషన్ తీసుకుంది. తుంబాలో SSTC అనేది అప్లై చేసింది. SSTC మీన్స్ సైన్స్ స్పేస్ టెక్నికల్ సెంటర్. ఇది 1965లో తుంబాలో ఏర్పడింది. యాక్చువల్గా ఇది ఎగ్జామినేషన్ ఇది ఇస్తే 1965లో ఏర్పడింది అనుకుని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దీన్ని మాత్రం జాతీయం చేసింది మాత్రం ఇందిరాగాంధీ గారు దీన్ని జాతీయం చేశారు. 1968లో ఇందిరాగాంధీ గారు దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. దీన్ని SSTCని సో నేషనలైజ్ చేసిన తర్వాత 1969లో ఆగస్ట్ 15న ఇస్రో స్పెషల్ ఒక ఏజెన్సీ కింద ఇండిపెండెంట్ ఏజెన్సీ కింద ఏర్పడింది. అక్కడికి ట్విస్ట్ ఏంటంటే అప్పుడు కూడా ఇస్రో కూడా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ కానీ అప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కిందే ఉంది. అప్పుడు కూడా స్పెషల్ ఏజెన్సీ కింద ఫార్మ్ అవ్వలేదు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏ లాస్ అయితే ఉపయోగవుతాయో ఇస్రో కూడా అదే లాస్ ఉపయోగించినట్టుగా ఆగస్ట్ 15 వరకు ఉన్నది. ఇది డిసిషన్ కాదు అనుకుని అప్పుడు విక్రమ్ సారాభాయ్ 1972లో 1972లో దీన్ని స్పెషల్ ఏజెన్సీగా రిక్రూట్ చేశారు. సో దీన్ని ఇప్పుడు కూడా ఇస్రో అనేది స్పెషల్ ఏజెన్సీ అండ్ అట్ ది సేమ్ టైం ఇండిపెండెన్స్ బాడీ. సో ఇక్కడ వరకు ఒక్కడైతే ఇక్కడ నుంచి ఇస్రోకి కావాల్సినటువంటి ఏ మనిషి అయినా సరే ఆ ఇంప్లిమెంటేషన్ అవ్వాలంటే ఇప్పుడున్న రోజుల్లో ఆర్థికంగా నెక్స్ట్ సామాజికంగా అండ్ ఎడ్యుకేటెడ్గా వాళ్ళు ఫస్ట్ బాగుండాలి. మనకు కూడా ఇస్రోలో 3 ఇంప్లిమెంట్స్ అనేది విక్రమ్ సారాభాయ్ గారు ఏం చేశారంటే 1970 జూలైలో ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఓఐకి. ఏమో రిపోర్ట్ ఇచ్చారంటే భవిష్యత్తులో 2050 కానీ 2060 కానీ మనం ఇస్రో పరంగా గతకాలి అంటే మనకి 3 లాంచ్ ప్యాడ్లు అవసరం సార్ అనుకొని చెప్పారు. అది SLV అండ్ ASLV అండ్ PSLV అండ్ క్రియోజెనిక్ ఇంజన్స్. సో SLV అంటే మొత్తం ఇస్రో మొత్తం అండి ఏదైనా కవర్ అయితే మాత్రం ఈ టాపిక్స్ నుంచి కవర్ దీని ఎగ్జామినేషన్. సో SLV అంటే ఏంటంటే చిన్న ఉపగ్రహాలని 30 నుంచి 40 ఉపగ్రహాలు కేజెస్ మాత్రం ఉపగ్రహాలు మాత్రం పంపించేటటువంటి రేంజ్. సో అంతకుమించి దీని రేంజ్ లేదు ఎందుకంటే అది కెపాసిటీ కాదు. ASLV ఏంటంటే
above 100 to 200, 300, 400 that range. PSLV it is a absolutely high range అంటే 1000 అంటే అప్రాక్సిమేట్ హై రేంజ్. క్రియోజెనిక్ ఇంజన్స్ అంటే ఏంటంటే మనం ఒక 20 కిలోమీటర్స్ అనేది వెళ్ళాలనుకోండి, 20 కిలోమీటర్స్ వెళ్ళాలనుకోండి, పెట్రోల్ ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా 30 రూపీస్ 40 రూపీస్ అవుతుంది. అదే ఇప్పుడు ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఇచ్చేస్తే 1 రూపీ 2 రూపీస్తో తేలిపోతుంది. క్రియోజెనిక్ ఇంజన్స్ అనేది సో లోయెస్ట్ కాస్ట్ ఫ్యూయల్ ఎక్విప్మెంట్ అనేది రెడీ చేయమని కమిషన్కి 1970లో జూలైలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే 1971లో ఇది ఇప్పుడు కూడా గాసిప్సే. 1971 డిసెంబర్లో సో విక్రమ్ సారాభాయ్ అనే వాళ్ళు హార్ట్ అటాక్గా చనిపోయారనుకోండి, తిరువనంతపురంలో రిపోర్ట్ ఉంది. సో విక్రమ్ సారాభాయ్ అనే వాళ్ళు హార్ట్ అటాక్తో చనిపోవడానికి ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే అప్పుడు మనం ఎదుగుతున్నాం అనుకోని మనకి ఎలాగైతే రా అనేది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో, అమెరికాకి CIA అనేటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. ఇప్పటికి కూడా అది క్లియర్ కాదు. CIA అనేది దొంగతనంగా చంపేసింది అనుకునే ఒక ఊహాగానాలు కానీ అది క్లియర్ అనేది లేదు. కానీ అక్కడతో పనిచేసేటటువంటి సైంటిస్టులు, డిసిగ్నేషన్ సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే విక్రమ్ సారాభాయ్ ఎటువంటి డ్రింకర్ కానీ స్మోకర్ కానీ కాదు, అలాంటి వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోతారంటే ఇప్పుడు కూడా నమ్మశక్యం కాలేదు. సో ఆఫ్టర్ ఇతను చనిపోయాక 1971లో డిసెంబర్లో ఇతను చనిపోయారు. ఎవరు? విక్రమ్ సారాభాయ్ అనే వాళ్ళు చనిపోయారు. అది సహజ మరణం కింద క్రియేట్ చేశారు. బట్ దీని వెనకట్ల వేరే ఏజెన్సీలు ఉన్నాయని ఇప్పుడు కూడా అది టిల్ కాన్స్పిరెన్సీ నడుస్తుంది. సో అప్పుడు ఒకటి 1971లో అప్పుడు ఆల్రెడీ మనకు అందరూ తెలుసు, ఫెమిలియర్ విత్ డిసెంబర్ 3 టు డిసెంబర్ 16 మధ్యలో సో బంగ్లాదేశ్ యుద్ధం అనేది జరిగింది. సో బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో యాక్చువల్గా తూర్పు పాకిస్తాన్కి మనం స్వరాజ్యం ఇవ్వడానికి, అంటే పాకిస్తాన్ నుంచి చర్మ నుంచి వాళ్ళు కల్పించడానికి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే మొత్తం వాళ్ళు పాకిస్తాన్ నుంచి, తూర్పు పాకిస్తాన్ నుంచి మణిపూర్, అస్సాము, మేఘాలయకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని మేపడం కంటే డైరెక్ట్ వాళ్ళ మీద అటాక్ చేసుకుని వాళ్ళు స్వతంత్రం ఇచ్చిస్తే బెటర్ అనుకొని డిసెంబర్ 3న ఓర్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్తో. సో ఈ ఓర్ డిక్లేర్ చేసినప్పుడు ఈ యొక్క 15 రోజులు, అప్రాక్సిమేట్ 15 రోజుల్లో సో మనం మెయిన్ టెక్నికల్గా అయితే ఆర్మీయే కాపాడింది. బట్ నాన్ టెక్నికల్గా అయితే ఆర్మీయే కాపాడింది. బట్ టెక్నికల్గా అయితే మాత్రం మనకి హెల్ప్ చేసింది మాత్రం సో ఇండియన్ రా ఏజెన్సీ అనేది చాలా హెల్ప్ చేసింది. ఆ రా ఏజెన్సీలో చాలా ఫేమస్ సైంటిస్ట్ సో డాక్టర్ మినన్ అనేటువంటి సైంటిస్ట్ చాలా ఫేమస్. ఎందుకంటే గాజీ అటాక్లో అనేటప్పుడు పక్క వాళ్ళ యొక్క, ఎందుకంటే ఒక శత్రువు మన మీద అటాక్ చేస్తున్నాడంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పడు, ఈ టైంలో మీ కోఆర్డినేషన్లో వైజాగ్కి అటాక్ చేస్తున్నాం, రాజమండ్రికి అటాక్ చేస్తున్నాం, విజయవాడకి అటాక్ చేస్తున్నాం అనుకుని మన కోఆర్డినేషన్ అనేది చెప్పడు. వాడు దొంగతనంగా అటాక్ చేస్తాడు. యాక్చువల్గా పాకిస్తాన్ సబ్మెరైన్ డైరెక్టర్ అక్కడ ఉండే ముంబై అటాక్ చేయకుండా మన వైజాగ్ వచ్చి అటాక్ చేయడానికి ట్రై చేసింది. ఆ సబ్మెరైన్ని ట్రేస్ చేసి దాని రేడియో సిగ్నల్ ట్రేస్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడింది డాక్టర్ మినన్, వెరీ ఫేమస్ సైంటిస్ట్ ఆ రోజుల్లో. సో అతన్ని ఇతను చనిపోయినంత సో 1971లో ఇతను లీడ్ తీసుకోమన్నారు. ఎవరికి? ఇస్రో హెడ్ కింద లీడ్ తీసుకోమన్నారు. సో ఇస్రో హెడ్ కింద లీడ్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇస్రో హెడ్గా లీడ్ తీసుకోవాలంటే దాన్ని కూడా కొలాబరేట్ చేసుకోవాలి కాబట్టి అతను ఇస్రో హెడ్ కింద తీసుకొని ఒప్పుకోలేదు. అప్పటికి ఫేమస్ సైంటిస్ట్ అయినటువంటి సతీష్ ధావన్కి సో ఇస్రో హెడ్ క్వార్టర్ కింద చార్జ్ తీసుకోండి అనుకొని ఈ యొక్క డాక్టర్ మీనన్ అనేవాళ్ళు అతనికి జస్ట్ అనమాటేమో సజెషన్ ఇచ్చారు. సో సతీష్ ధావన్ గారు 2 కండిషన్ పెట్టారు. ఇమ్మీడియట్గా ఉండేటటువంటి ముంబై ఉండేటటువంటి హెడ్ క్వార్టర్స్ని బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా మార్చడం. రెండోది, నేను ఇప్పుడు అప్పుడు సతీష్ ధావన్ గారు చాలా ఫేమస్ సైంటిస్ట్. అతను ఏంటంటే ఇండియన్ స్పేస్ సెంటర్, అది బెంగళూరు హెడ్ క్వార్టర్లో ఉంది, సైన్స్ టెక్నాలజీ ఇప్పుడు కూడా ఉంది. ఐఎస్సి డైరెక్టర్ కింద పనిచేస్తున్నారు. అతను అప్పటికే డైరెక్టర్ కింద పనిచేస్తుంటే వేరే దేశంలో చెప్పడానికి వెళ్ళారు, అంటే ప్రొఫెసర్ కింద వేరే దేశం చెప్పడానికి వెళ్ళారు. అప్పటికి చాలా ఫేమస్ సైంటిస్ట్. ఈ మేడం గారు ఏం చేశారంటే అప్పటికే మన ఇందిరాగాంధీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ అప్పటికి ఏం చేస్తున్నారు, ఈ డాక్టర్ మినన్. సో అప్పుడు డాక్టర్ మినన్ కింద ఛార్జ్ తీసుకోమన్నప్పుడు డాక్టర్ మినన్ ఒప్పుకోలేదు ఇస్రో హెడ్ క్వార్టర్ కింద. ఎందుకంటే 2 పనులు చేయలేదు కాబట్టి సతీష్ ధావన్ కింద తీసుకోమంటే సతీష్ ధావన్ గారు చెప్పింది ఏంటంటే ఒకటి ఇస్రో హెడ్ క్వార్టర్ని తొంభై నుంచి బెంగళూరు షిఫ్ట్ చేయాలి. రెండోది ఏంటంటే నేను దీని డైరెక్టర్ కింద కూడా నేను పనిచేస్తాను, 2 పనులు నేను ఒకేసారి చేస్తాను, అలా అయితే అగ్రీ చేస్తానంటే సో ఇందిరాగాంధీ ఇది సైన్ దట్. సో ఇతని హయాంలో 1975 నుంచి 1987 వరకు ఇస్రో దినదిన అభివృద్ధి చెందిందండి. ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఇతను ఫోకస్ మొత్తం ఇస్రో మీద చేస్తున్నారు. 1977లో ఫస్ట్ ఏప్రిల్ 19th సో
సో ఇది ఏం చేశారంటే ఆర్యభట్ట అనేటటువంటి ఉపగ్రహాన్ని ఫస్ట్ తయారు చేస్తారు. తయారు చేసి ర్యాకెట్ని తయారు చేయలేకపోయారు, ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ ఇంకా చాలలేదు. తయారు చేసి ఆ ఉపగ్రహాన్ని మళ్ళీ ఎవరికి బతిమాలాలి, సోవియట్ యూనియన్కి రష్యా వాడికి అప్పుడు కలిసి రష్యా వాడికి బతిమాలారు. ఆ రష్యా నుంచి ప్రయోగించాడు, అది సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఎవరికో మనం ఎందుకు ఆడడం, వాళ్ళకి ల్యాండ్ ప్యాడ్ ఆడడం ఎందుకు, వాళ్ళకి అది తెచ్చుకోవడం ఎందుకు, వాళ్ళు అడిగిన దాన్ని మనం వెయిట్ చేయడం ఎందుకు, యూ టేక్ ఓన్ ల్యాండ్ ప్యాడ్, మనం ఓన్ తయారు చేద్దాం, మనం ఓన్ ర్యాకెట్లు తయారు చేద్దాం అనుకొని మళ్ళీ అతను ప్రయోగాలు చేశారు. సో ప్రయోగాలు చేస్తుంది 1979లో సో చేస్తుంది అది ల్యాండ్ ప్యాడ్ అనేది ఫైర్ అయిపోయి 3 టెక్నీషియన్ నుంచి 4 టెక్నీషియన్ వరకు అక్కడే స్పాట్లో చనిపోయారు. సో ఆ తర్వాత 1980లో సో మళ్ళీ ట్రై చేస్తారు. 3 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత సో రోహిణి 1 అనేటటువంటి SLV-3 ద్వారా ఒక ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా స్వదేశీ పరిజ్ఞానం ద్వారా మన ఇండియా తరఫున ఫస్ట్ టైం ప్రయోగించారు. రోహిణి 1 SLV-3 ఐ థింక్ July 19. సో July 19 SLV-3 రోహిణి 1 తక్కువ చిన్న స్థాయి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అది కంప్లీట్లీ సక్సెస్ అయిపోయింది. అప్పటి వరకు చైనా, పాకిస్తాన్ ఉండే మీడియా మన కార్టూన్లు వేసుకునేది, అంటే ఎద్దుల బండి మీద తోలేటటువంటి మీకెందుకు ఫుడ్ లేదు, మీకెందుకు ర్యాకెట్ ప్రయోగాలు చిన్న కార్టూన్ వేసి కింద అమెరికా వాడు అనమాట హెల్ప్ చేస్తున్నట్టుగా, ఫ్రాన్స్ వాడు లేకపోతే చైనా వాడు హెల్ప్ చేస్తున్నట్టుగా మనకి ఎగతాలు చేసేది. ఇది సక్సెస్ అయింది. రోహిణి 1 అండ్ SLV-3 అనేటువంటి ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత దే ఆర్ కామ్ అయిపోయారు. తర్వాత మన ఇండియా ఫోకస్ చేసింది ఏంటంటే యాపిల్ అనేటటువంటి ఒక శాటిలైట్ ఉపగ్రహాన్ని వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వకూడదు అనుకొని యాపిల్ అనేటటువంటి ఒక శాటిలైట్ ఉపగ్రహం, ఇది టెలికమ్యూనికేషన్, మొత్తం టెలికమ్యూనికేషన్ అంటే ఇప్పుడు జియో అండ్ ఎయిర్టెల్ అప్పుడు ఉండేటువంటి MTNL ముంబై గ్రోత్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటికి సంబంధించినటువంటి యాపిల్ అనేటువంటి టెలికమ్యూనికేషన్ సంబంధించి ఉపగ్రహాన్ని జూన్ 19వ తారీఖున ల్యాండ్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా సక్సెస్ అయిపోయింది. సో SLV-1 వరకు, SLV అంటే మనము 30-40 కిలోమీటర్స్ వరకే చేసాము. 40 కిలోమీటర్స్ నుంచి 40 కేజీస్ వరకు చేసాము. అంతకుముందు చేస్తున్నది అవ్వదు. సో ఇంకా చేయాలంటే SLV చేయాలి. మళ్ళీ మనం వెళ్ళి రష్యా వాడికి, అమెరికా వాడికి అడిగితే వాళ్ళు సో దేర్ ఇస్ నో హెల్ప్. సో ASLV మళ్ళీ ట్రై చేస్తాం. ASLV 2 or 3 times ట్రై చేస్తాం. 87 ఫెయిల్యూర్, 88 ఫెయిల్యూర్, 92 అండ్ మే 20th స్పార్ అనేటటువంటి ఒక ఉపగ్రహాన్ని 105 కేజీలైనటువంటి ఒక ఉపగ్రహాన్ని ఫస్ట్ టైం హై లెవెల్లో ట్రై చేసి అప్పుడు ఉండేటటువంటి దేశాల సరస్సులో మనం చేరాం. అది ఇస్రోకి 2వ మెయిల్ అయ్యి తర్వాత మనం 3వ టార్గెట్ ఏంటంటే ఎక్కువ కేజీల ఉపగ్రహాలు పంపించిన అది PSLV లాంచ్ చేసినటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ ఎందుకు మనకు లేదంటే మనకు వచ్చేటటువంటి బడ్జెట్లో స్పేస్కి ఇచ్చే బడ్జెట్ చాలా తక్కువ. అది PSLVతో రైట్ చేయాలంటే చాలా కష్టం. వేరే కంట్రీలకు అడిగితే ఒకరు ఒప్పుకున్నారు. వాళ్ళ పేరు ఏంటంటే రష్యా ఏం చేసిందంటే మీకు ఇస్తాను, వీ డోంట్ వరీ అనుకుని ఒప్పుకుంది. అదే కాదు వాళ్ళు రష్యా వాళ్ళు మనకి ఏం ఆఫర్ ఇచ్చారంటే క్రియోజెనిక్ ఇంజిన్స్ కూడా మనం రెడీ చేసి ఇస్తాం అనుకుని ఒప్పుకున్నారు. సో PSLV వాళ్ళు ఇస్తారు కనుకుని అలా ఆగిన తర్వాత అది 1 year, 2 years, 3 years, 4 years, 5 years, 20 years అయిపోయింది, ఇవ్వలేదు. సో లాస్ట్ మనమే PSLVని ఇంప్రూవ్ చేసుకున్నాం. PSLV కూడా సక్సెస్ అయ్యింది. PSLV ఎలా సక్సెస్ అయ్యిందంటే ఒకనొక సందర్భంలో మనం రోహిణి అనేటటువంటి ఉపగ్రహాన్ని ఎద్దుల బండి మీద తీసుకెళ్ళేటటువంటి స్థాయి నుంచి ఒకనొక సందర్భంలో వేరే కంట్రీస్ మనకే 33 దేశాల నుంచి 104 ఉపగ్రహాలు 2017 ఫిబ్రవరిలో ఒకటేసారి లాంచ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసే స్థాయికి వచ్చాం. అంటే మనం అడుక్కునే సక్సెస్ అంటే ఏంటి, మనం అడుక్కునే స్థాయి నుంచి మనం వచ్చే సైన్ వర్క్ కదా. సో 2017లో మనకి PSLV అనేది 3 సక్సెస్ చూపెట్టింది. ఒకటోది ఏంటి, చంద్రయాన్ 1 అండ్ మంగళయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 అండ్ హిస్టారికల్ రికార్డ్ ఈజ్ 2017 ఫిబ్రవరి 104 రాకెట్స్. సో 2017 ఫిబ్రవరి అండ్ 104 రాకెట్స్ అనమాట. అప్పటి వరకు వేరే దేశాలు ఉపగ్రహాలు పంపించాయి, కానీ ఆ టైంలో అన్ని ఉపగ్రహాలు ఒక అభివృద్ధి చెందినటువంటి భారత్ లాంటి కంట్రీ చేయడం వెరీ డేర్. ఎందుకంటే మనకు మంది పోయిందనుకోండి మనం ఏమని చెప్పుకుంటాం, ఇట్ ఈస్ ఓకే అని చెప్పుకుంటాం. కానీ పక్కవాడికి పోయిందనుకోండి నేషనల్ మీడియా, ప్రెస్ మీడియా అండ్ లోకల్ ఉండేటటువంటి ఇంటర్నేషనల్ మీడియా మన పరుగు తీయేస్తాయి. సో వేరే కంట్రీలతో కంపేర్ చేసుకుంటే అందులో ట్విస్ట్ ఏంటంటే మీకు ఆ 2017లో ఉండేటువంటి ఉపగ్రహాల్లో చైనా కూడా ఉంది. చైనా కూడా మన దగ్గరికి వచ్చి PSLV టెక్నాలజీని అడిగింది. ఆ టెక్నాలజీలో 2017లో 104 ఉపగ్రహాలు లాస్ట్ మినిట్ వరకు మన సక్సెస్ రేట్ 0. లాస్ట్ మినిట్లో ఈ సక్సెస్ రేట్ అనేది 100% సక్సెస్ అయిపోయింది. సో తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అనేది అంతకుముందర మనకు జరిగింది ఏంటంటే చంద్రయాన్ 1
చంద్రయాన్ 1 మీకు తెలుసు 2007 ఐ థింక్ 2008 చంద్రయాన్ 1 అక్టోబర్ లాంచ్ చేశారు. చంద్రయాన్ 1 కూడా సక్సెస్ అయిపోయింది. కానీ చంద్రయాన్ 1 సక్సెస్ అయిన తర్వాత వేరే కంట్రీస్ మనకి ఏం చెప్పాయంటే, సో ఈ చంద్రయాన్ 1 సక్సెస్ అయిపోయిన తర్వాత వేరే కంట్రీస్ ఏం చెప్పాయంటే, చంద్రయాన్ 1 సక్సెస్ అయ్యాక వేరే కంట్రీస్ ఏం చెప్పాయంటే, మీరు చంద్రుడి మీద ఒక ఉపగ్రహం పంపించారు, ఆ ఉపగ్రహం అనేది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కదా, ఎందుకు వేస్ట్ అనుకుని 2008లో సో యూఎస్ఏ వాళ్ళు అండ్ చైనా వీళ్ళందరూ కూడా ఇచ్చేసారు. యాక్చువల్గా మనం పంపించేది ఏంటంటే October 28 ఇస్రో సార్ హెడ్ క్వార్టర్ నుంచి పంపించాం. సో పంపించాక యాక్చువల్గా దీని టార్గెట్ ఏంటంటే 2 years టార్గెట్ పెట్టాం. సో 2 years టార్గెట్ పెడితే 2009 ఆగస్ట్ 29 వరకు ఇది పనిచేసి లాస్ట్ మినిట్లో ఇవ్వాల్సిన రిజల్ట్ మనకి ఇవ్వలేదు చంద్రయాన్ 1. ఆ చంద్రయాన్ 1 మనం బాగా ఎస్టాబ్లిష్ చేసి నెక్స్ట్ దాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళిన సైంటిస్ట్ మాత్రం రీతు కేర్కల్ ఆవిడ ఎంత ప్రయోగాలు చేశారంటే లాస్ట్ మినిట్ వరకు దాని డెప్త్ వరకు వెళ్ళారు. అందుకే ఆవిడ ఏమంటారంటే ర్యాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని అంటారు. రీతు కేర్కల్ కానీ ర్యాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటారు. యాక్చువల్గా మిషన్ మ్యాన్ అంటే సో ఈ నార్మల్లీ ఎవరికైనా చెప్తుంది ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు మిషన్ ఉమెన్ అంటే కొంచెం తలపడతాం. దానికి ఏంటంటే థామ్సీ మేడం. నెక్స్ట్ ర్యాకెట్ ఉమెన్ అంటే రీతు కేర్కల్, ర్యాకెట్ మెన్ అంటే శివన్. సో ఇది అక్కడికి వెళ్ళి సక్సెస్ అనేది కొంచెం 99% అయ్యి 1% దొరుకుతుంది. సో అక్కడ 20 days 30 days తర్వాత ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇస్రో అనౌన్స్డ్ దట్ మేము చంద్రుడి మీదకి వెళ్ళాము, బట్ చంద్రుడిని అనమాట ఫెయిల్ అవ్వచ్చు, బట్ చంద్రుడి మీద ఉండేటువంటి నీటి అడుగుజాడలు గుర్తించాము, అది ఓన్లీ ఫస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్, చంద్రుడి మీద జీవం ఉందని కూడా మేము గుర్తిస్తామని చెప్పారు వీళ్ళు. ఈ ప్రయోగంతో నెక్స్ట్ స్టెప్ మనకు పడ్డది. వెంటనే అప్పుడు వెళ్ళినటువంటి ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ ఏం చేశారంటే, అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళ గవర్నమెంట్కి సార్ మనం చంద్రయాన్ ప్రయోగించాం కదా, మనము అంగారగ్రహం మీదకి వెళ్దాం, మీకు పర్మిషన్ ఇవ్వండి అంటే సో పర్మిషన్ కూడా లాంచ్ చేశారు. అది కూడా మనకి 2013లో లాంచ్ చేసాము, అది కూడా సక్సెస్, అది కూడా కంప్లీట్ సక్సెస్ 100% రేజ్. సో అదే ఎనర్జీతో మనం పనిచేస్తే 2019లో చంద్రయాన్ 2 కూడా సక్సెస్ అనుకొని సో చంద్రయాన్ 2కి 2019లో లాంచ్ డేట్ అనేది ఫిక్స్ చేసాం. July 14th ఎర్లీ మార్నింగ్ 3:45 AM. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆ 14 మార్నింగ్ 2 times అనేది లాంచింగ్ ప్యాడ్స్ అనేది ఫెయిల్యూర్ అయింది. లాస్ట్ మినిట్ కూడా ఈ యొక్క డేట్ని అబ్నార్మల్గా చేంజ్ చేయవలసి వచ్చింది. ఆ టైంలో ఉండేటటువంటి చీఫే డాక్టర్ కె శివన్ గారు, అతను ఎంత బాధపడ్డారంటే అతను చాలా తన జీవితం మొత్తం ఈ ప్రాజెక్ట్కే కంప్లీట్ డెడికేషన్ ఇచ్చారు. సో తర్వాత లాంచ్ డేట్ అనేది మనకి July 22. సో ఎందుకు ఈ డేట్ పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే ఎనీ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్. సో July 22లో లాంచ్ చేశారు. July 22లో లాంచ్ చేశాక చంద్రుడి మీద డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే వేరే కంట్రీస్కి వాళ్ళకి ₹1,00,00,000 అమౌంట్ అనేది ఉంటుంది, డైరెక్ట్గా లాంచ్ చేస్తారు. మనకు అలా కాదు కదా, మనకి ఇచ్చిన బడ్జెట్టే ₹30. అందరూ రాజకీయ నాయకులు అందరి నుంచి వచ్చిన తర్వాత అది ₹10 అయిపోతుంది. ₹10 ఎలా వెళ్ళాలంటే వెరీ డిఫికల్ట్ టాస్క్. అందుకని మనం ఏం చేసామంటే సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకున్నాం. అది టేక్స్ అప్రాక్సిమేట్లీ 40 days ప్లస్ September 6కి రీచ్ అయింది చంద్రుడిపైకి. సో చంద్రుడిపైకి రీచ్ అయిన తర్వాత సో అక్కడ నుండి విక్రమ్ ల్యాండర్ అండ్ ప్రెగ్నెంట్ రోవర్ అనేది యాక్చువల్గా మనకి చంద్రుడిపైకి వెళ్ళాక ఒక ఆర్బిటర్ అని ఉంటుంది, దాంట్లో ఒక రోవర్ ఉంటుంది, ఆ రోవర్ నుంచి ఒక ల్యాండర్ ఉంటుంది, ఆ ల్యాండర్ నుంచి కింద నడుచుకున్న చిన్న బేబీ లాగా ఒక పిల్ల వస్తారు, దాని పేరు ఏంటంటే రోవర్. సో యాక్చువల్గా ఆర్బిటర్ ఓకే చంద్రుడి మీద ప్రయోగిస్తారు, ఓకే సక్సెస్, స్టేజ్ 1 సక్సెస్. సో స్టేజ్ 1 మూన్ పైకి ఆర్బిటర్ చుట్టూ ఆర్బిటర్ సక్సెస్ చేస్తారు, చంద్రుడి మీద దిగాలి, ఇక్కడ ల్యాండర్ అనేది సక్సెస్ఫుల్గా దిగాలి. సో ఇది మధ్యపాలెం గాజువాక అనుకోండి, డైరెక్టర్ రోడ్డు మీద దింపవచ్చు, అక్కడ ఏమంటే ఎలాంటి వెదర్ కండిషన్ అంటే మనకు తెలియదు కాబట్టి సో సైంటిస్టులు ఎప్పుడూ చెప్పలేకపోయారు దానికి. సో లాస్ట్ మినిట్ ల్యాండర్ దిగడానికి కరెక్ట్ అనుకూల పరిస్థితులు దొరకలేదు. ఇంకా 2.1 kilometers అంటే ఆ కిలోమీటర్స్ చాలా ఎక్కువే, బట్ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 0.08 secondsలో రీచ్ అవ్వాలి. ఆ టైంలో సిగ్నల్స్ అనేవి కట్ అయిపోయాయి. సో ఎంత ట్రై చేశారు కానీ మన మనలో ఉండేటువంటి చిన్న బేబీ ప్రెగ్నెంట్ రోవర్ అనేది మనకు కమ్యూనికేషన్ దొరకలేదు. సైంటిస్టులు ఇస్రో హెడ్ క్వార్టర్స్ నుంచి, MCF నుంచి, నెక్స్ట్ నేషనల్ URS నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్ పడుతున్నారు. ఎందుకంటే మన భూమి మీద ఒక్కరోజు సూర్యరశ్మి ఉంటుంది, చంద్రుడి మీద అయితే 14 days ఉంటుంది, 14 days పగలు 14 days వెళ్తూ ఉంటుంది, నైట్ ఉంటుంది. అందుకే కదా అమావాస్య అండ్ పౌర్ణమి వస్తుంది. ఆ 14 days కమ్యూనికేషన్ కట్ చేశారు, 14 days కూడా మనకు దొరకలేదు. అంటే 99.91% అనేది సక్సెస్ రేట్ అనేది ఈ టైంలో మనకు జరిగింది. సో
ఆర్బిటాల్ ఇప్పటికి కూడా తిరుగుతూ చంద్రుడు ఎలా ఉన్నాడో దాన్ని ఉండేటువంటి కమ్యూనికేషన్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకు మినిట్ టు మినిట్ ఇస్తూనే ఉంది. సో ఆ తర్వాత 7 గారు రిటైర్మెంట్ అయిపోయారు. నెక్స్ట్ చంద్రయాన్ 3 ఏం చేశారంటే 2023లో ది స్వామినాథన్ గారు సేమ్ జూలై 14న స్టార్ట్ చేశారు. జూలై 14 స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 23న సో సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నిసార్లు చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 1 అనేది ఉత్తర ధ్రువం మీద దిగడం ట్రై చేసాయి. ఉత్తర ధ్రువం మీద దిగడం ట్రై చేసినప్పుడు ఇప్పుడు మనం ఏదైనా పనిచేస్తామంటే గ్రూప్స్ కానీ లేకపోతే ఆర్ఆర్బీ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముందు వాళ్ళకి ఎవరికి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తారు. సో ఉత్తర ధ్రువం దిగేటప్పుడు ఫ్రాన్స్ చైనా ఆల్రెడీ దిగున్నాయి. అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజ్లు అయితే వాళ్ళు మ్యాక్సిమం చైనా వాడు మనకు హెల్ప్ చేయడు, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ మైండ్ సెట్. చైనా వాడిని పాకిస్తాన్, యూఎస్ వాడు ఇస్తారు ఇమేజెస్ ఎలా ఉన్నాయని. బట్ సో మన దక్షిణ ధ్రువంలో దిగేవాడు ఎప్పుడు లేడు. అక్కడ మంచు ఉందా, అగ్నిపర్వతాలు ఉన్నాయా అనుకొని మనం ఎస్టాబ్లిష్ చేయలేం, వేరే కంట్రీ కూడా మనకు చెప్పలేదు. సో ఆ టైంలో మనం చాలా డేర్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ చంద్రయాన్ 2 అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ టైంలో డేర్ చేసి కరెక్ట్గా ఆగస్టు 23వ తారీఖున మనం సక్సెస్ఫుల్గా 6:00 PM కల్లా ల్యాండ్ చేయాం. సో అది ప్రపంచ దేశాలు మొత్తం మనకు గర్వించే క్షణాలు అవి, ఎందుకంటే చంద్రుడి మీద దక్షిణ ధ్రువం మీద దిగేటటువంటి మొట్టమొదటి దేశంగా, చంద్రుడి మీద వేరే కంట్రీస్ దిగాయి, దక్షిణ ధ్రువం మీద దిగేటటువంటి మొట్టమొదటి దేశంగా ఇస్రో అవతరించింది. ఒకప్పుడు ఎద్దుల బండి మీద దిగేటటువంటి మన సంస్థ దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయ్యి ఇస్రో అనేవాటం వేరే దేశాలకు ఛాలెంజ్ ఇస్తుందంటే ఆ పేరుని ఎక్కడైతే రన్ అయింది ఆ పేరుకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పేరు పెట్టారు. దాని పేరు శివశక్తి. అండ్ ఈ యొక్క 23 హిస్టారికల్ రోజుని మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ నేషనల్ స్పేస్ డే కింద సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడతో మన ఇక్కడ హిస్టరీ ఆడకుండా 4వ తారీఖున స్వామినాథన్ గారు ఏం చేశారంటే సెప్టెంబర్ 2న మేము అంతరిక్షంలోకి సూర్యుడి మీద ఉన్నటువంటి గ్రహం మీద కూడా మేము ఉపగ్రహం పంపిస్తున్నాం. సూర్యుడి మీద తింటే సూర్యుడి మీద కాదు, సూర్యుడి మీదకి వెళ్తే హెవీ వోల్టేజ్ కాబట్టి మనం ఉపగ్రహం పోయే చాయిస్ ఉంది కాబట్టి సెప్టెంబర్ 2 అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఇంకొక అనౌన్స్మెంట్ కూడా, ఆ హిస్టారికల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. అది చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని అందరం కోరుకున్నాం. అది గగనయాన్. ఆ గగనయాన్ ఏంటంటే డైరెక్ట్ మన మనుషుల్ని అంతరిక్షంలో పంపిస్తున్నాం. అది ఆల్రెడీ దానికి స్పెషల్గా ఒక ఇస్రో హెడ్ క్వార్టర్ అనేది ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు, HCFC. ఆ HCFC అంటే హ్యూమన్ శాటిలైట్ వెహికల్ లాంచ్ వెహికల్ బెంగళూరులో ఒక బోర్డే ఉంది దీనికి స్పెషల్గా. ఏం చేశారంటే దీంట్లో 4 కమాండర్స్, అంటే ఇప్పుడు నీళ్ళంటోళ్ళు నాలంటోళ్ళు అంటే వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు. బ్రష్ చేయాలన్నా సరే వాటర్ నుంచే వస్తాయి డ్రాప్స్, బ్రష్ కూడా వాటర్ నుంచే చేయాలి. వాష్రూమ్ తర్వాత ఇంకా మర్చిపోవడం అది అప్పుడప్పుడు అవుతుంటాయి. సో ఇక్కడ ఇలాంటి అంతరిక్షమైనటువంటి కల్చర్ని, శూన్యాన్ని తట్టుకోవాలంటే దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలంటే దానికి ఒక్క ఆర్మీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ తప్ప వాళ్ళ బాడీ సహకరించాం మన బాడీ. సో అందుకే 4 ఆఫీసర్ని సెలెక్ట్ చేసుకున్నారు. అజిత్, సో దట్ ఈస్ కాల్డ్ కెప్టెన్, అండ్ ప్రదీప్, అజిత్ అండ్ అనదర్ థింగ్ ఈజ్ సుకుమార్ శుక్లా. సో వింగ్ కమాండర్, వీళ్ళు 4ని నెంబర్ని సెలెక్ట్ చేసుకుని ఏం చేశారంటే వాళ్ళకి ఇప్పుడు కూడా రహస్యంగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మేబీ దే డిక్లేర్ దట్ వన్ గగనయాన్ అనేది మ్యాక్సిమం అంటే పైనుంచి వచ్చే కూడా కింద పడిన తర్వాత కూడా మన గగనయాన్ రేపు పొద్దున్న యూజ్ అవుద్ది అనే విధంగా. సో మనకి అయితే మనిషి అక్కడికి వెళ్ళడమే కాదు, సేఫ్గా తెచ్చే బాధ్యత కూడా ఈ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. దీనికి కొత్తగా ఎవరంటే మనకి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో చేసినటువంటి ఫేమస్ సైంటిస్ట్ దినేష్ సింగ్ అనేటటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ అయ్యాడు. యాక్చువల్గా దినేష్ సింగ్ అనే వ్యక్తి చాలా ఫేమస్ ఫర్ నాసాలో పనిచేసినటువంటి సైంటిస్టులు అంత ఫేమస్ అయిన వ్యక్తిని డిప్యూటేషన్ మీద వేరే కంట్రీకి కాకుండా అసలు మన కంట్రీకి తీసుకుని వచ్చి దీనికి హెడ్ క్వార్టర్ చేశారు. ఇది రాబోతున్న రోజుల్లో సక్సెస్ అవుతుందని కోరుకుందాం. బట్ ఇస్రో నుంచి ఇంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫెయిల్యూర్స్ని ఎనీ సిచ్యువేషన్లో కూడా మనం కుంగిపోకూడదు. ఫెయిల్యూర్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ రోజుల్లో మన దగ్గర లేనిది ఎద్దుల బండి మీద తీసుకెళ్ళాం. ఆ ఎద్దుల బండి మీద తీసుకెళ్ళేటప్పుడు మనం వేరే కంట్రీలో అడిగితే ఎవరు హెల్ప్ చేయలేదు, రష్యా కూడా సగం దూరం వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమంది. సో అలాంటిది ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మనం తట్టుకోవాలి, సక్సెస్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలాగే జీవితంలో కూడా ఇస్రో మనకు గొప్ప ప్రోగ్రాం జరుగుతుంది. భవిష్యత్తులో గగనయాన్ కూడా సక్సెస్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం మనం రేపు పొద్దున్న పుట్టేటప్పుడు భూమి మీద పుట్టాం, చచ్చిపోతే ఖచ్చితంగా చంద్రుడి మీద చచ్చిపోదాం అనుకున్నట్టుగా మనం లెర్నింగ్ స్కిల్స్ అని ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.